హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చీజ్ తోటి బ్రెడ్ పకోడా ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇందుకోసము ముందుగా 4 ఆలుగడ్డలు తీసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత పీల్ తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకోండి. హాఫ్ ఇంచ్ అల్లము పీల్ తీసుకొని వేసుకొని కొంచెం కచ్చాపక్కగా ఇలా మిక్సీ పట్టేసేయండి. తర్వాత ఇప్పుడు పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి తురిమి పెట్టేసుకున్న ఆలు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక క్యారెట్ తురుముకొని వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ధనియా పౌడరు, అలాగే ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇలా ఇవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేసి ఒక 2 కప్పుల దాకా శనగపిండి తీసుకోవాలి. జల్లించుకోవాలి. ఇలా శనగపిండిని జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. ఆ తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలాలన్నీ పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండొద్దు బ్యాటర్, మరీ తిక్కుగా ఉండొద్దు. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇందులోకి కుకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు మసాలాలోకి నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసేసుకొని ఈ నిమ్మరసం అంతా కూడా ఆలు మసాలాకు పట్టేటట్టు ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ తీసుకోవాలి. ఇలా బ్రెడ్ తీసేసుకున్న తర్వాత బ్రెడ్ పై నుంచి ఇప్పుడు మనము ఆలు మసాలా వేసుకుందాం. ఆలు మసాలా వేసి బ్రెడ్కి అంతా కూడా మసాలా పట్టేటట్టు మంచిగా స్పాచులా తోటి ఇలా అప్లై చేసుకోవాలి. మనం ఆలుని మంచిగా గ్రేటర్ తోటి తురిమి వేసుకున్నామంటేనంటే ఇలా వంటలు అనేది లేకుండా మంచిగా వస్తుందన్నమాట మసాలా. అలాగే దీనిపై నుంచి మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. మీకు కావాల్సినంత చీజ్ వేసేసుకోండి. మళ్ళీ పైనుంచి ఇంకొక బ్రెడ్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఈ శనగపిండి బ్యాటర్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్లో బ్రెడ్ ఇలా పెట్టేసుకోవాలి. పైనుంచి స్పూన్తో ఇలా ఈ బ్యాటర్ వేసేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ పలుచగా అలాగే తిక్కుగా ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లో పెట్టుకోవాలి. వేసుకున్న వెంటనే కదిలించొద్దు. 1-2 నిమిషాలు అలా వదిలేసి పైనుంచి కొంచెం వేడివేడి నూనె ఇలా అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా వేస్తూ ఉన్నాం కదా, ఈలోగా మనకు ఇటువైపు మంచిగా ఫ్రై అవుతుంది. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో. మనం పైనుంచి ఆయిల్ వేసినాం కాబట్టి ఇంకా అటువైపు నుంచి కూడా ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా మంచిగా వేపుకోవాలి. కొంచెం బ్రెడ్ని ఇలా ఎత్తి పట్టేసుకొని సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అన్ని సైడ్లు కూడా ఇలా మంచిగా చక్కగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి.
చూసారు కదా, మంచిగా వేగాలి. ఇలా వేగితేనే బాగా క్రిస్పీగా వస్తుంది, మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది మనకు. దీన్ని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. టిష్యూ పేపర్లోకి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక చిన్న బౌల్లో కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే టమాటో కెచప్ కూడా వేసుకోవాలి. వేసుకొని రెండు కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్రెడ్ తీసుకొని ఈ సాస్ వేసేసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి ఆలు మసాలా వేసుకొని మంచిగా అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత దీనిపై నుంచి మళ్ళీ మనము చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పెట్టేసేయాలి. తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసి మళ్ళీ మనకి ఇక్కడ శనగపిండి బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బ్రెడ్ పెట్టేసుకొని పైనుంచి ఇలా శనగపిండి అప్లై చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటే హీట్ తగ్గించుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఇప్పుడు టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చీజ్ వేస్ట్ చేసినాం కాబట్టి మయోనీస్తో తీసుకోవచ్చు, కెచప్తో తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ అండి, కంపల్సరీ ట్రై చేయండి. చూసారు కదండి, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అంటే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.